ఏమనిపించిందా అంటే దీని మీదే ప్లే అంతా వెళ్ళిపోతుందని మీకు రిలీజ్ ముందు వరకు అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే అంటే యాక్చువల్లీ మనకి థిన్ కాన్ఫ్లిక్ట్సే యాక్చువల్గా ఏంటి పెద్దవి అవుతాయి. మనకి ఎప్పుడు చిన్న విషయాల మీద పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. సో అందుకే నేను ఎప్పుడు ఎంచుకున్నా సరే ఒక చిన్న పాయింట్ చిన్న కాన్ఫ్లిక్ట్, ఎందుకంటే దట్స్ రియాలిటీ. మనకి ఏమంటారు, ఒక చిన్న ఫ్యాక్షన్ గొడవలు ఏమి ఉండవు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన. జస్ట్ ఏదో ఒక చిన్న ఏంటి ఏమంటారు, ఒక టీ కాఫీ గొడవల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. అలాగే నేను కూడా చిన్న కాన్ఫ్లిక్ట్తోనే మామూలుగా సో అలాగే ఇది కూడా ఒక చిన్న థిన్ లైన్ అయినా సరే కాన్ఫ్లిక్ట్కి వచ్చేసి మనం బిలీవబిలిటీ ఇస్తే ఇట్ వర్క్స్. తమిళ రాకర్స్ మీద కూడా వేశారు గట్టిగానే. ఏదండి? తమిళ రాకర్స్ పైరస్ అది అంటే అది అనుకోలేదండి. బేసిక్గా నాకు ఐ హ్యాడ్ దిస్ కామెడీ ట్రాక్. కానీ సో బేసిక్గా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు మేక్ అ కామికల్ థింగ్ అబౌట్ ద సీరియస్ ఇష్యూ. ఒక సీరియస్ ఇష్యూని ఎప్పుడు కొంచెం కామికల్గా డీల్ చేస్తే ఇట్ విల్ బీ ఎంటర్టైనింగ్ అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి బిలీవ్ చేస్తాను. సో అందుకే దాన్ని వచ్చేసి ఒక పెద్ద సోషల్ ఇష్యూ కింద కాకుండా ఒక కామెడీ కింద డీల్ చేసాం. చివరిలో మాత్రం ఒక చిన్న జస్టిఫికేషన్ ఇచ్చాం. అది బికాస్ ఆఫ్ మా ప్రొడ్యూసర్ గారు, నువ్వు అలా వదిలేయకూడదు, అందరికన్నా ఎక్కువ నేనే ఎఫెక్ట్ అయ్యాను, నువ్వు మాత్రం దాని మీద ఒక రెజల్యూషన్ ఇవ్వు అని చెప్పేసి అన్నారు. సో అందుకనే అలా చేయడం జరిగిందండి. అబద్ధంలో ప్రేమను చూశాను, నువ్వు ప్రేమలో అబద్ధం చూస్తున్నావు అంటే అది ఎట్లా, దాన్ని ఆ థాట్ అదే కదా? అది ఏం లేదండి, బేసిక్గా అది మనకు ఇప్పుడు కాదు, మనకి చిన్నప్పుడు ఉంటుంది కదా, హాఫ్ గ్లాస్ ఎంటీ ఏంటిది, హాఫ్ ఎంటీ గ్లాస్ ఏదో ఉంటుంది కదా. నువ్వు చూసే బట్టి నువ్వు పాజిటివ్గా చూస్తే అది పాజిటివ్గా కనబడుతుంది. నెగిటివ్ ఎతకాలనుకుంటే నువ్వు మంచి అంత పాజిటివ్గా ఉన్న దాంట్లో కూడా నువ్వు నెగిటివ్ ఎతకచ్చు. సో దట్స్ వాట్ అండ్ దట్స్ హౌ రిలేషన్షిప్స్ మేక్ ఆర్ బ్రేక్. సో అందుకని అది అలా చెప్పడం జరిగిందండి. వెంకీ గారు, మీ డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి. మీరు అన్న లవ్ ఫెయిల్యూరా? లేదండి, రెండు కాదు, జస్ట్ అంటే ఒకసారి మనం ఆ మూడ్లోకి వెళ్ళి రాయటం స్టార్ట్ అయితే అండి, మనకే తెలియకుండా వి జస్ట్ గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. అది నైనానే కాదు, మీరు కూడా ఎప్పుడైనా మామూలుగా ఏదైనా రాస్తూ ఉంటే మీ పెన్నే మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటుంది, రాయ్ 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 అని. సో అలా ఒక్కొక్కసారి అంటారు ఆ మూడ్లో అలాగా జరిగిందండి. పెన్ అడిగింది ఇచ్చారంటారా? పెన్ను ఏదండి? పెన్ అడిగింది, జస్ట్ పెన్. యా, ఇమిగ్రేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు పెన్ లేస్తుంది కదా, అవునండి ఒరిజినల్. మీ సినిమా ఈ మార్నింగ్ షో తర్వాత మీకు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అండి? బెస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ మజ్ను అనే టైటిల్కి మీరు జస్టిస్ డెఫినెట్గా చేశారు. ఐ థింక్ డెఫినెట్లీ, బికాస్ మా ఫ్యామిలీకి డెఫినెట్లీ మజ్ను అనేది చాలా ఇంపార్టెంట్ టైటిల్, చాలా గుర్తున్న టైటిల్, అండ్ దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి మేము. అది జస్ట్ ఊరికే వాడకూడదు, అండ్ దానికి జస్టిస్ చేశానని ఒక కాంప్లిమెంట్ వచ్చింది. సెకండ్ హాఫ్ కొండ క్యారెక్టర్ కూడా చాలా ఎంటర్టైన్ చేస్తుంది చిన్నపిల్లకి. ఎస్ ఎస్, అది కంప్లీట్గా నేను అది వెంకీ వాయిస్, యాక్చువల్లీ వాయిస్ వెంకీదే, మనం ఎలక్ట్రానిక్గా మార్చారు కానీ వాయిస్ వెంకీదే. అది కంప్లీట్ క్రెడిట్ వెంకీకే వెళ్తుంది, ఎందుకంటే మేము అందరం కొంచెం భయపడ్డాం దాని గురించి. కానీ ఎగ్జాక్ట్లీ సో కంప్లీట్ క్రెడిట్ వెంకీకి. నేను ఆల్మోస్ట్ అంటే నాకు చాలా డౌట్ ఉండింది బికాస్ ఆఫ్ యానిమేషన్ క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాయి, కానీ వెంకీ క్లారిటీతో ఉన్నాడు అండ్ పేలింది థియేటర్లో. మజ్ను వచ్చింది, లైలా మజ్ను. అది నాగేశ్వర వరకు మైల్ స్టోన్ లాగా అయిపోయింది. తర్వాత 30 years తర్వాత నాగార్జునతో మజ్ను వచ్చింది. అది మళ్ళీ అదొక స్ట్రాంగ్ మైల్ స్టోన్ అయింది. ఆఫ్టర్ 30 years మళ్ళీ మేము తీసాము మిస్టర్ మజ్ను. మా హీరో తోటి అఖిల్. ఇది మళ్ళీ అంత పెద్ద హిట్ అవుతుంది. అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కథ దొరికితే ఆయన చేస్తే అన్నీ జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్.